ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందా? ఎంత ధైర్యం దిల్లు ఆ పాపకి? కూల్ బావా, అల్లరి చేయకు, లేస్తే ప్రాబ్లం అవుతుంది. నో ప్రాబ్లం. అయ్యో, అనవసరంగా మందు తాగడానికి పర్మిషన్ ఇచ్చా. బావా కింద చూడు. వీడేంటి ఇక్కడ పడ్డాడు? మంద ఎక్కువయ్యి. బావా సూపర్ ఐడియా. నువ్వు సూపర్ దిలు. దిలు, నాకు కూడా ఒక మహాద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటి? పాపెట్టు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది కదా, ఇప్పుడు మనం వీడి ఫోన్ తీసుకుని మన ఫోన్ నుంచి బ్లూటూత్ ద్వారా రింగ్ టోన్ పంపించేసామే అనుకో. ఆ రింగ్ టోన్ ని బాబు ఫోన్ లో రింగ్ టోన్ గా పెట్టి ఈ ఫోన్ ని పాప గదిలో పెట్టి మనం రింగ్ ఇవ్వాలి అంటావు, అంతేనా? కరెక్ట్. సూపర్ దిల్లు. దానికి ఇదంతా ఎందుకు బాబా? ఈ ఫోన్ లోనే పాట ప్లే చేస్తే సరిపోతుంది కదా. ఇది కూడా చేయొచ్చు కదా. ఎప్పుడు నీ మాటేనా? సరే సర్లే. బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను. ఓకేనా? బావేడి? బాబా లోపల పెట్టేస్తే బాబు ఫోన్ అని తెలిసిపోతుంది కదా. తెలిసిపోని. అబ్బా అలా ఎందుకు? ఈ ఫోన్ ని ఇక్కడ పెట్టి ప్లే చేద్దాం, పాప అక్కడ వింటుంది. అలాగంటావా? ఓకే పెట్టు. నీవు లేకనా పలుకలేనన్నది, నీవు రాకరాధా. అవును, ఫోన్ ఆఫ్ చేశాను కదా, మరి ఎలా రింగ్ అవుతుంది? నీవు లేకనా ఆఫ్ మోడ్ లోనే ఉంది. జాజి పూలు నీకై రోజు రోజు పాట బయట నుంచే వస్తుంది. బయట ఆకాశం ఉందా? చందమామని నీవు పలుకలేనన్నది, నీవు రాకరాధా. బాబా మన రూట్లోకి వచ్చేసినట్టే. అవును, రేపు మార్నింగ్ ఏముంటుందో చూడాలి. దానికంటే ముందు బాబు గారి సంగతి చూడాలి. మర్చిపోయావా? అవునవును. పద. అమ్మా, వీడు మళ్ళీ వచ్చి ఏదైనా కొత్త ప్రపోజల్ పెట్టాడు కదా. వాడి మొహంలే అన్నీ అయిపోయాయి. ఆఖరికి ఇంగ్లీష్ మందులు కూడా వద్దన్నాం. ఇంగ్లీష్ మందుల సంగతి తర్వాత, అసలు నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడటం మానే. వాడు పెడార్థాలు తీస్తున్నాడు. అమ్మా, అసలు ఇలా నాటకాలు కాదు గాని పర్మనెంట్ గా ఏదైనా పరిష్కారం ఆలోచించు. పరిష్కారం ఏముంది? విడాకులుంటే వాడి దగ్గర లక్షలు గుంజటమే. లక్షలు ఇవ్వడానికి వాడైనా అంబానీనా? ఇప్పటికే దగ్గర 15 లక్షలు తీసుకున్నాం. ఇంకా తీసుకోవాలి. వీటితోటే మన దరిద్రం తీరిపోవాలి. మీకే మీరు బానే ఉంటారు. నేను చెప్పిన అబద్ధంతో వాడు నాకు చుక్కలు చెప్పిస్తున్నాడు. ఇలా ఎన్ని రోజులు? వాడికి తోడు ఆ నిషేధం గాడొకడు. అవును ప్రథమా, ముందా నిషేధంగాన్ని భాస్కరం నుంచి తప్పించాలి. అప్పుడు ఆ భాస్కరం మన గ్రిప్ లో నుంచి ఎటో తప్పించుకోలేడు. వదినా వదినా, ఏంటి వదినా ఇక్కడ కూర్చున్నావు? పనంతా అయిపోయిందా? నీ మగాళ్ళు పరువు తీస్తున్నావు కదరా. అసలు తొక్కలో ఉల్లిపాయలు మగాళ్ళు కట్ చేయడమే తప్పు, అదేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు వీళ్ళందరూ ముందు ఎగ్జిబిషన్ ఒకటే. లోపలికి వెళ్ళి పనిచేడు. నీ పొట్టినయాల. అదెందుకు తుడుస్తున్నావు? కూర్చోడానికి. సోఫా ఖాళీగానే ఉందిగా, అక్కడ కూర్చొని చావు. ఇది నాకు కాదు. ఓరి నాయనో, ఇప్పుడు వీడు ఎవరినో తీసుకొస్తున్నట్టున్నాడు. మరెవరి కోసం? నువ్వు ఇంకెక్కడే ఉన్నావా? మగాళ్ళు పరువు తీకు స్వామి. వెళ్ళు. ఏంటో
ఈ కొంపలా అంతా రివర్స్. హోల్డ్ యువర్ టంగ్. వెంకు తెలుగులో మాట్లాడమని చెప్పానా? తెలుగులో మాట్లాడితే నీకు అర్థమైపోదు కదా పిన్ని, అందుకే బాబాయ్ ఇంగ్లీష్ లో అన్నాడు. అసలు బాబాయ్ ఏమన్నాడంటే, ఊరే నన్ను కదరా అనాల్సింది, కాలు మీద కాలు వేసుకుని మగరాయిలా కూర్చుంది కదా దాని అను అంటున్నాడు. అబ్బా నేను అనాలేదు సరోజా. వెంకు నువ్వు ముందు లోపలికి వెళ్ళు. నిషేధం. ఎవరు వస్తున్నారు? వచ్చేస్తున్నారు వదినా, వచ్చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు అని అడుగుతున్నావు, చెప్పి చావచ్చు కదా. అబ్బా సూపర్. దీనికి స్టూల్ యాడ్ అయితే భలేగుంటుంది. స్టూల్ ఎక్కడబ్బా? ఏం చేస్తున్నాడమ్మా వీడు? ఆహా సూపర్, అద్భుతం. వాళ్ళు వచ్చేసరికి క్లీన్ చేస్తే సూపర్ ఉంటుంది. చెప్పన్నా, అందరూ ఉన్నారు. అంతా రెడీ, మీరు రావడమే లేటు. సరే అన్నాయ్. నిషేధం, అడిగేది నిన్నే, వచ్చేది ఎవరు? బాబాయ్ బాబాయ్. నిషేధం, వచ్చేది ఎవరు? ఏంటి వెంకు నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి ఆడకొలకుందా మీకు? ఏడు రమ్మంటాడు, నువ్వు పొమ్మంటావు. ఏంటిది? అర్థం చేసుకో వెంకు, నేనెవరు వస్తున్నారో కనుక్కుంటున్నా, నువ్వు లోపలికి వెళ్ళు. దానికి నేను లోపలికి వెళ్ళడం దేనికి? అమ్మా వదిలి. అది కాదు ప్రతిమా. వదిలేమన్నానా? ఎదవ గోల ఎదవ సంత. జీవితం అంటేనే విరక్తి కలుగుతోంది. వాడు ఎవరిని తెస్తాడో తెలియదు, వీడేమో చెప్పడు. వచ్చిన వాడు ఏం టార్చర్ పెడతాడో అర్థం కావట్లేదు. లోపల ఉందామంటే ఎప్పుడు పాట వినిపిస్తుందోనని టెన్షన్ గా ఉంది. బయటికి వెళ్దామంటే వాళ్ళ ముందు ఫూల్ అవుతాను. పొద్దున్నుంచి కాఫీ కూడా తాగలేదు. నందినిని పిలిచి కాఫీ తెమ్మంటాను. కాఫీ నేనే పెట్టుకుంటాను. నందినిని అడగడం వేస్ట్. బాబా వచ్చేస్తుంది. ఓవర్. ఓకే ఓకే, కాఫీ అడిగితే రెడ్ కలర్ జ్యూస్ రెడీగా ఉంచావా? ఓవర్. అన్ని రెడీనే. బాబా ఇక్కడ. ఓవర్. మాట్లాడను. ఇక్కడే ఉన్నాను. ఓవర్. ఆ బాబుగారి పరిస్థితి ఏంటి? ఓవర్. ఆడి మేకప్ పూర్తయింది. ఓవర్. అదేంటి మావయ్య, కాఫీ నన్నడకుండా తనే వంటగదిలోకి వెళ్ళింది? అంటే నువ్వంటే ఏ రేంజ్ లో భయపడుతుందో అర్థం చేసుకో. నువ్వేదో రెడ్ కాఫీ తయారు చేశానన్నావే, మరి అది వేస్ట్ అవుతుంది. వేస్ట్ కాదు మావయ్య, బెస్ట్ అవుతుంది. అదెలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆల్రెడీ స్టవ్ మీద వాటర్ ఉన్నాయి, అవి వేడి కాగానే ఎర్రగా మారిపోతాయి. థ్యాంక్ గాడ్, ఆల్రెడీ వాటర్ పెట్టే ఉంది. కొంచెం హీట్ చేస్తే చాలు. కాఫీ పౌడర్ ఎక్కడా? నో నో. అవును, ఈ బాబు ఇంకా లేవలేదా? అనవసరంగా రాత్రి చీప్ గా తాగి చీప్ అయిపోయాడు. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది.
నా పేరు హరి కాదు మేడం. సరే సరే, డోంట్ స్టాప్ మీ. నన్ను చంపొద్దు ప్లీజ్. మిమ్మల్ని నేనెందుకు చంపుతాను మేడం? నేను మీకు హంతకుడిలా కనిపిస్తున్నానా? మరి చేతిలో నైఫ్ ఏంటి? ఇదా? అదే నాకు అర్థం కావట్లేదు దిల్లు. ఈ కత్తి నా చేతిలోకి ఎలా వచ్చింది? అంటే ఆకృతి వేళ్ళు ఆవహించిందా? మై గాడ్, ఇంకా నయం నేను వెనక్కి తిరగబట్టి సరిపోయింది, లేదంటే స్టాప్ చేసేవాడే. దిల్లు, ఈ కత్తి నా చేతిలోకి ఎలా వచ్చింది దిల్లు? ఇంకొద్దిసేపు ఆగితే పాప మేడం ఇప్పుడే అన్నట్టు ఆవిడ నేను కసా 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 పొడి చేసేవాడినేమో. మావయ్య, బావని అకృత్య ఆవహించింది. బావా ఎండుమిర్చి పచ్చి నిమ్మకాయలు తొక్కలేదు కదా మావయ్య, మరి ఎందుకు ఆవహించినట్టు? అది ఎండుమిర్చి తొక్కిన వాళ్ళని తొక్కి పట్టి నార తీయడానికేమో అమ్ముడు. ఆయన మీరు కిచెన్ లో ఏం చేస్తున్నారు పాప మేడం? ఓ, అందరికి కాఫీ పెడుతున్నారా? అయ్యో, ఏంటిది పాప మేడం? కాఫీ పెడుతున్నారా, రక్తాన్ని మరిగిస్తున్నారా? నేను బ్లడ్ బాయిల్ చేయడం ఏమిటి? కాదు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను అత్తయ్యకి ఏమని సమాధానం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. నా చేతికి కత్తి ఎలా వచ్చింది దిల్లు? అయిపోయింది, అంతా అయిపోయింది. నీళ్ల బదులు రక్తం ఎలా వచ్చింది అమ్ముడు? అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయింది? మీ జీవితాలు కాగితాల్లా అతి త్వరలో చెరగబోతున్నాయి పాప మేడం. అంటే ఎస్, మీరు ఎండుమిర్చిని తొక్కారు కదా, దానికి అకృత్య మా అందరినీ షిఫ్ట్ వైస్ లో ఆవహించి మీ ఇద్దరిని ఓ చూపు చూడాలనుకుంటుంది. అత్తయ్య చెల్లెలైన మీరు మా అతిథులు, అలాంటిది ఇక్కడ మీకేమైనా అయితే మేము ఏ సమాధానం చెప్పాలి? నా చేతికి కత్తి ఎలా వచ్చింది దిల్లు? ఎక్కడికి? ఇప్పుడు మాట్లాడు. ఎంత చేసినా అమెరికా వెళ్తాను అనుకుంటా రూమ్ లోకి వెళ్తానంటుందండి. ఈ డోస్ సరిపోలేదు బాబా. సరిపోయింది. రూమ్ కెళ్ళి ఆలోచిస్తుంది. ఏమని? అమెరికాకి టికెట్స్ ఎప్పుడు బుక్ చేయాలా అని. అంతేనంటావా మావయ్య? అంతే. మీ అమ్మ బర్త్డేకి మీరు నా కళ్ళల్లో ఆనందాన్ని చూసినట్టు ఆ పాప కళ్ళల్లో నేను భయాన్ని చూశాను. తప్పకుండా జంప్ అవుతుంది. నీ నోటి చెల వల్ల అయితే బాగుండు. అవుతుంది. రండి, కాఫీ తాగుదాం. రండి సార్, రండి రండి సార్. ఈయన పచ్చికూర్ల ప్రసాదరావు గారని మంచి ఆయుర్వేదం డాక్టరు. అందరికీ నమస్కారం. రే ప్రథముడు, నీకు ఇంగ్లీష్ మందులు పడవు కదా, అందుకే ఆయుర్వేద నిపుణుడిని తీసుకొచ్చా. లోపల నుంచి మసాలా వాసన వస్తుంది. ఆడవాళ్ళు ఇక్కడే ఉన్నారు. వంట ఎవరు చేస్తున్నారు? వెంకు, వెంకు. ఏంటి? ఈయనే సార్. కూర్చోండి డాక్టర్ గారు, తర్వాత మాట్లాడదు కానీ కూర్చోండి. ముందు కూర్చోండి. ఇలాంటి వంట మనిషిని ఎలా పెట్టుకున్నారు?
వంట మనిషి కాదు డాక్టర్, ఇంటి మనిషే. ఇక నువ్వు పోతే పక్క తప్పుకో. రా ప్రథముడు, కూర్చో మెల్లిగా. సార్ చెప్పండి. ముఖ్యంగా గర్భిణీలు తినాల్సిన ఆహారం గురించి చెప్పుకుందాం. ప్రథమ గురించి చెప్పమంటే వాళ్ళెవరో గర్భిణీల గురించి చెప్తానంటారేంటి? నీ అబ్బా, గర్భిణీలు అంటే ప్రెగ్నెంట్ అని అర్థం రా. ముందు తెలుగు నేర్చుకోరా పనికి మేలేదవా. ఓకే ఓకే, మీది అయిపోతే మనం మొదలు పెడదాం. సారీ సార్, మీరు చెప్పండి. అమ్మా ప్రథమ, నువ్వు ఉదయాన్నే లేవగానే అత్తయ్య రాసుకోండి. పర్లేదు, గుర్తుంటుంది, చెప్పమను. ఉదయాన్నే లేవగానే బీరకాయ రసం, పొట్లకాయ రసం, మధ్యాహ్నం భోజనానికి బదులు బీరకాయ ముక్కలు, ఇక సాయంత్రం అంటే సరిగ్గా 4:30కి 2 చెంచాల ఆవాలు, 3 చెంచాల మెంతులు కలిపి కచ్చా పచ్చాగా నూరి. డాక్టర్ ప్రథమ పడిపోయాడు. పడిపోయాడు అనకూడదు నాయనా, పడిపోయింది అనాలి. అది స్త్రీలింగం. అది స్త్రీలింగమో బోర్లింగమో ముందు అమ్మాయికి ఏమైందో చూడండి. ఇతను చాలా జాస్తిగా మాట్లాడుతున్నాడు. తొందరలోనే సాతి జరుగుతుంది, ముందు అక్క సంగతి. ఇంట్లో పొట్లకాయ ఉందా? ఉంటే దాని రసం తీసి ఒంటికి రాసి క్యాబేజీని నూరి. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఇలాంటి అమర్యాదకరంగా మాట్లాడితే వైద్యం చేయడం చాలా కష్టం. డాక్టర్ గారు, ఈ అమ్మాయికి బుద్ధి, జ్ఞానం, వివేకం ఏమీ లేవు. మీరు బయలుదేరండి. వస్తానమ్మా, ఉంటా. అలాగే. ఏంట్రా ప్రథమ ఇలా చేసావు? ఎందుకు చేశాను? ఒక్క పొట్లకాయ ముక్క తిని చూడు, అర్థమవుద్ది. ఓకే ఓకే, కూల్ కూల్. ఇది కాకపోతే వేరే వైద్యం చేపిద్దాం. ఏమంటావు నిషేధం? అవునా, ఈసారి నాటు వైద్యం తీసుకొద్దాం. ఇక్కడున్నానేంటి? రాత్రి తాగి ఇక్కడే పడిపోయానా? అమ్మో, పాపకి నా మీద కోపంగా ఉండుంటుంది. పాపం కాఫీ తాగిందో లేదో. పాపా 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 అమ్మా పాపా 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 పడ్డా మాత్రం మర్చిపోడు. మొదటిదాకా పడ్డాడు, ఇప్పుడు భయపడ్డాడు. బాబు రూమ్ లోకి వెళ్ళాక పాప రియాక్షన్ ఎలా ఉంటుందో. ఏమైంది పాపా? ఏమైంది పాపా? ఓహో, రాత్రి నేను తాగానని కోపమా? అది కాదు పాపా, అసలు ఏం జరిగిందంటే పాపా, నా మాట విను పాపా. పాపా మంచం ఎక్కడికో పడిపోతావు పాపా. పాపా 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 ఏంటి పాపా, పెళ్ళైన దగ్గర నుంచి నా మీద కోపడ్డమే గాని భయపడింది లేదే. అలాంటిది ఇప్పుడు నన్ను చూసి భయపడుతున్నావా పాపా? నేనేం పాపం చేశాను పాపా? చెప్పు పాపా. పాపా చెప్పు చెప్పు.
ఏంటిది? నాకేం తెలియదండి. చెప్పు చెప్పు. అయ్యా మీకు దండం పెడతానయ్యా, నాకు పాప తప్ప మరే పాపం తెలియదయ్యా. మరి మెళ్ళో ఈ ఎముకలేంటి, ఈ నిమ్మకాయలేంటి, ఈ ఎండు మిరపకాయలేంటి? నాకు పాప ఎమ్మ తప్ప ఏ నిమ్మకాయ తెలియదయ్యా. పాపాయమ్మ అదెవరిరా? మావయ్య, పాప ఏమంటే పాప మేడం. ఒరిజినల్ నేమ్ పాపాయమ్మ. నాన్న ఇప్పుడు అసలు పేరు గురించి ఇంత డిస్కషన్ అవసరమా? ఎస్ ఎస్ యూర్ రైట్. అయినా బాబా పాపం బాబు సార్ని కొట్టడం తప్పు. ఎస్ ఎస్ యు ఆర్ రైట్ రైట్. ఏం మాట్లాడుతున్నావు దిల్లు? వీడు పాప మేడం ని. అయ్యో బావా, ఇంకా అర్థం కాలేదా? అకృత్య బాబు సార్ని ఆవహించింది. అవునా? అవునా? బాబు సార్ తో పాప మేడం మీద దాడి చేయించి ఒకరినొకరు చంపుకునేలా ప్లాన్ చేసిందని నా అనుమానం. పాప మేడం, ఇది నా అనుమానం మాత్రమే. అకృత్య ఇలా అయినా చేయొచ్చు, వేరేలా అయినా చేయొచ్చు. పాప వద్దు పాప, మనం వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చిన తిప్పలు చెప్పు. ఇదిగో ఇలా నిలబడలేక, కూర్చోలేక, నిద్రపోలేక, నడవలేక, తిండి తిప్పలు లేక ఎందుకు చెప్పు పాప. ఏంటి పాప మౌనంగా ఉన్నావు? బాబు మాట్లాడడానికి ఎనర్జీ లేదు బాబు, ఆకలేస్తోంది. నీకు ఆకలేస్తుంది, నాకు భయం వేస్తుంది. నాకు భయపడడానికి కూడా ఎనర్జీ లేదు. అకృత్యనా? మేబీ మేబీ ఎవరు కావచ్చు అని ఇంగ్లీష్ లో అన్నాను పాప. పాపం ఈ భయంలో నువ్వు ఇంగ్లీష్ కూడా మర్చిపోయినట్టున్నావు.